బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇది సన్నాసి చెప్పకుండా పోయాడు సన్నాసి. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావట్లేదు. ఇలా కాదు, ఈసారి రాని నీ సన్నాసి చెప్పి అని చెప్తాను. ఊరుకుంటుంటే రోజు పెట్టి అయిపోతున్నాడు వీడు. లాభం లేదు ఇంకా. బాబా అయ్యారు వచ్చారా? ఊళ్ళో బలాదూరు తిరగడం అయిపోయిందా? ఊళ్ళో గుమ్మాలని ఎక్కడేరా? ఇంటి ముందు ముగ్గులు వేసి ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ తమ వెళ్ళి ముగ్గులు వేయాలా? అంటే కాక ఇప్పుడు వాడు ఉన్నాడు కదా నా ఫ్రెండ్ అయోమయం గాడు, ఆడు రమ్మన్నాడు అయితే పోయినా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా నీకు? పని మధ్యలో వదిలేసిపోతుంటాం సన్నాసాన్ని. ఇక్కడ మొక్క ఏంటి అలాగా ఏ కొడుకుని కొల్లో పెట్టావు? అబ్బాయి ఎక్కడున్నావా? బేగరా బేగరా. ఈ పనికి మనదో ఇంకో పనికి మనదో తోడు. ఆడు పిలిచాడు ఇటు పోయాడు. రాని చెప్తాను. ఈయన కాదు ముందు 6 కాళ్ళు ఎరగొడతా అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. నువ్వు మనిషి వల్ల తుండిపోతావు. మాట్లాడుతుంటే అలా పోయేవాడు రాడు వెనకాల. ఆ వెనకాల ఆమోదిపోయినట్టు. సన్నాసి సన్నాసి. తిట్టు కాక తిట్టు. నాజుంటోళ్ళు తిట్టుడు కాక చంపే చంపే. నాజుంటి మంచోళ్ళు నీకు ఏం చేసినా కూడా అట్లనే కనబడతారు కాక. లోకంలో మంచితనానికి ఇది లేదు కాక. ఇది తమరు చేసిన మంచి పని ఏంటో. ఆడున్నాడు కదా కాక అయోమయం గాడు. ఆడి పిల్లం ఏమన్నా అతడికి నిప్పు లేకుండా మంట పెట్టానని. దాంతో అది ఆడు ఏడ్చి గొడ ఏడుస్తే బకెట్ల కళ్ళ నీళ్లు ఆడి నా దగ్గరకు వచ్చి ఏడ్చిండు. నేను పోయి అలా పంచాయతీ తెంపొచ్చిన. ఇప్పుడు ఆ పిల్లం గారు చెప్పుకోలేడా? అది చెప్పుకోకని కదా నీకు చెప్పాడా? నాకు చెప్పిండు. అవును, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు అమ్మకి ఏం చెప్పావు? ఏం చెప్పిందా తెలుసా? నిప్పు లేకుండా మంట రాదని చెప్పిన. సన్నాసి ఈ మొక్క అది చెప్పాడేంటి పిల్లలతో? అది చెప్తే నా దగ్గరికి వచ్చి ఎందుకు ఎడతాడు? నువ్వు చెప్పావు అమ్మాయితోటి, మరి అమ్మాయి నేను పట్టుకుని దంచేయలేదు? దంచేదాకా మనం ఎందుకు ఉంటాం కాక, అందుకే ఇక్కడికి వచ్చేసిన. సరే పనికి మన పురాణం అంతా నాకెందుకు కానీ వంట చేద్దాం అంతా టైం అవుతుంది. అంటే వంట అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ ఏమేమి వంటలు చేస్తున్నావు కాక? ఇవాళ కనుమ పండుగ కదరా? కనుమ పండుగ నాడు మంచి కోసమాసం ధర. అప్పుడు అన్ని పందాలు కోడి పందాలు జరుగుతున్నాయి కదా. కోడి పందాల కాడికి వెళ్ళి మంచి కోస కొనుక్కొచ్చాను రా. దాంతో మంచి పందెం కోడి పులుసు వండుతాను రా. అదేట్రా దొంగలు పట్టుకున్నా ఎలా చూస్తున్నా? ఏం లేదు, పందెం కూడా అన్నావు కదా, ఆడికి దొంగతనం చేసినావని డౌట్ వచ్చింది. దొంగతనం చేయడం సన్నాసి. పందాల కాడికి వెళ్ళి కొనుక్కొచ్చాను రా సన్నాసి. అదే ఎక్కడ పట్టుకున్నాం అనుకో, ఎవరైనా చూసాడు అనుకో కాళ్ళు ఎరగొడతాడు. కోడియా? కోడి కాదు నెయ్యి. ఇన్ని వివరాలు అడుగుతున్నావు, ఏంటి సంగతిరా? ఏం లేదు కాక, ఉత్త మజాకులు అడిగినా కానీ దా వంట చేద్దాం. మనం మంచిగా వంట చేసి తిందాం దా కాక. మనం సామాన్ తెద్దాం. అదే కనుమ అంటే 3వ రోజు అవుతుంది కదరా. ఆ 3వ రోజు కనుమ నాడు మినుములు తినాలంటారు. ఇనుము అరుగుతుంది ఎడన్న తింటే. ఇనుము కాదురా సన్నాసి, మినుములు. ఎలాగచ్చేటు. అందుకనే ఉల్లిగారు కూడా వేసుకుంటున్నాం అనమాట. చికెన్ ఎలా పట్టరా దేరా? పందెం కోడి అంటే కోస. కోడి పందాల్లో చచ్చిపోయిన కోడిని కోస అంటారా. బతుకున్న కోడిని కోడి పుంజు పందెం కోడి అంటారు దాన్ని. ఆ పందెం కోడి 2 కోడి పోటీ పడతాయి కదా, ఒకటి చచ్చిపోద్ది. ఆ చచ్చిపోయిన దాన్ని కోస అంటారు. ఇప్పుడు ఆ బతుకున్న కోడి 10,000 అనుకో, కోస 15,000. ఇది ఆ రేట్, దాని రేట్ అంతే. కోసకు రేట్ అంతే. పోటీ పడి కొనుక్కుంటారు అక్కడ. అందువల్ల ఈ కోస అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా మేపుతారు తెలుసా? జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు ఏదో మన కొత్తల్లో మేపుతారు కోడిని పందాలు వచ్చేటప్పటికి. అర్థమైందా? అది ఒకసారి తింటే వదలం, మళ్ళీ కోసని పరిగెడతాం. అది ఆ సామాన్లు ఈసారి ఆ బేసిన్ తీసుకో, ఖాళీ బేసిన్. ఇది ఇప్పుడు దీన్ని కొంచెం మ్యారినేషన్ చేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారమై, కళ్ళు పట్టరా. ఇదిగో నిమ్మరసం శుభ్రం కలుపుది. ఇదా బాబా రైట్, పక్కన పెట్టు. ఇదిగో పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఇదిగో అల్లం, అయిందిరా చాలు. ఇప్పుడు ఇదిగో
ఇక్కడ ఆ సామాన్లు పట్టు ఆ ప్లేటు ఏజు ఇదిగో అయింది. ఇక కొబ్బరి ఎండు కొబ్బరి కొబ్బరి ఇదిగోరా యాలకులు లవంగాలు ఇదిగో చెక్క ఎండుమిర్చి ఏమి ఎదురా అవు. గసగసాలు వేసేద్దాం గసాల ఇలాగే చెప్తుంటాను ఆ గిన్నె తీసుకున్న పై గిన్నె అయిపోయింది కదా గిన్నె పెట్టి పెట్టావా పెట్టిన నూనె పోయి కాక ఈ కూరకు ఇంతగానం నూనెనా? పందెం కోటరా లేదా అమ్మాచి మనం వండేది పందెం కోటరా లేదా ఇదిగో పచ్చిపోయి ఉల్లిపాయలు నువ్వు ఈ ఉల్లిపాయలు ఏంతాను ఈ వేగే లోపులో నువ్వు ఇది పొడి కొట్టుకొచ్చే కాకా తెచ్చావా వచ్చిన దా అక్కడ పెట్టు కాక నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది అడగన్నా? మరి ఇది కానీ ముందు ఇది పేస్ట్ ఇంట్లో వచ్చి రా అయిపోయిందా ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇందులో వచ్చి బందాబస్ కలుపు. కాక ఇప్పుడు ఒక డౌట్ ఉన్నది అడగన్నా? ఇది చిన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా కోళ్ళు పట్టడానికి పోయినావా? కోడి పట్టడం ఇట్లా సన్నాసి చిన్నప్పుడు కోడి పరిగెడుతుంటాయి కదా ఆ వెనకాల నేను కూడా ఎగురుతూ పరిగెట్టి ఉండంట మా నాన్న చెప్పాడు. అంటే చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుని పోయినావు కదా నువ్వు? చెట్టులు కాకపోతే గోచెట్టు పరిగెడుతుంటా సన్నాసి. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న షెడ్డీ ఇప్పుడు నీతో పాటు పెరిగి పెద్దగా ఇంత సైజ్ అయింది కదా షెడ్డీ. చెప్పానుకో గట్టి తిరగేస్తాను. నిజంగా చెప్తున్నా కాక, ఇప్పుడు సైజు పెద్దగా ఉన్నది కదా షెడ్డీది. ఇప్పుడు ఇంకా నువ్వు కోళ్ళు పట్టడానికి పోయినా ఒక 4-5 కోళ్ళు దమ్మార కూర్చొచ్చు ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్లను కూర్చున్నట్టు. అదే 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 ఆ ఎదురాచారా ఏదంటాం బుద్ధిగా రా వంట చేద్దాం రా ఇంకొక నీళ్ళు పోయి ఏందో ఏమో. రా. రైట్ నీళ్ళు పోసావు కదా ఇప్పుడు ఉప్పు పోయి ఆల్రెడీ ఇందాక వేసాం గుర్తుందా? మోసేది దీని మీద మోసేది ఇప్పుడు ఉన్నది. ఇది ఒక అరగంట ఉడకాలరా. అది పందెం కోడి కదా ఇగో ఈ తీసుకొచ్చి శుభ్రం కడిగి శుభ్రం కడిగి అబ్బాయి వచ్చిర్రు అర్జెంట్గా వచ్చిర్రు. అయ్యా పనికి మనోడు వచ్చి నేను పిలటం ఇన్ను పోవటం భలే దొరికారా జోగాడు సన్నాసులాగా మీరు జోగాడు ఎదవల్లారని కానీ ఎదవని కర్రతో కుళ్ళ పొడిచేస్తాను. బాబు వచ్చారా ఇక్కడ మాట్లాడుతున్నాను విషయం చెప్తాను పరిగెట్టిపోయావు నీకు ఇంక బుద్ధి రాదురా. ఇది ఎన్నోసారి ఇది రెండోసారి ఇది దెబ్బలు కొడుతుంటే మాట్లాడరా ఉసుగు పలుకులేదట్రా. కొట్టు కాక కొట్టు ఇంకా కొట్టు కాక అక్కడ కాదు కొట్టుక ఇక్కడ కొట్టు దమ్ముంటే ఇక్కడ కొట్టు కాక ఇంకా ఇక్కడ కొట్టు కాక కొట్టు ఇంకెక్కడ కావాలనుకుంటే అక్కడ కొట్టు కాక కొట్టు. నాసుంటోడికి దెబ్బలు తలగాల్సిందే కాక. నాసుంటి మంచి చేసేటోడికి తగిన శాస్త్రి కావాల్సిందే కాక. మంచి పని మంచి పని చేసినందుకు కావాల్సింది. మళ్ళీ ఏం మంచి పని చేశారా? అయోమయంగాడు పిల్లం ఉన్నది కదా ఆడికి 5 రూపాయలు ఇచ్చి 15 కిలోల బియ్యం తీసుకురమ్మన్నదట. ఆడు నా దగ్గరకు వచ్చి గొడ ఏడుతున్నాడు. అయితే ఆడు బాగా చూడలేక నేనేం చేసినంటే పిన్ని ఉన్నది కదా పిన్ని దగ్గరికి పోయి నేను 10 రూపాయలు బాకీ ఉన్నాయి కదా ఆ 10 రూపాయలు తీసుకపోయి మొత్తం 15 కిలోలు ఇవ్వమని చెప్పిన 10 రూపాయలకు 10 రూపాయలకి 15 కిలోలు బియ్యం ఇంకెక్కువ వస్తాయి కదా. ఈ బుర్రను తీసుకెళ్ళి ఏ మ్యూజియంలోనే పెట్టాలరా అంత తెలివైన బుర్ర అనేది పనికి మనిషి అన్న. ఇప్పటికన్నా ఒప్పుకున్నావు కాక నువ్వు. కంగ్రాచులేషన్. ఏం చెప్పుకునేది రెండో వంట చేద్దాం టైం అవుతుంది ఇంకా ఉడకాలని చెప్పాను కదా చూడు అక్కడ మినపప్పు పెట్టాను చూడు చేసేస్తుంది ఇట్లా. రే అందులో ఎలా చేస్తారా? రెండో వంట ఏంటిరా? ఏమో రెండో వంట మరి చెయ్యాలి కదా రెండో వంట. ఏంటి చెప్పు ఏంటి ఉల్లిగడ్డలు చూసా మినపప్పు నీటిలో నానబెట్టాను గంట సేపు నానబెట్టాను అందుకని నీరు పట్టి ఉంటుంది ఇందులో అందుకని నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకురా అస్సలు నీరు తాగకూడదు తొందరరా. అయ్యో కాక వచ్చావా దాకా పెట్టు ఈ సామాన్లు తీసుకో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయాలి. ఇదిగో అల్లం ముక్కలు ఇదిగో కొత్తిమీర కరివేపాకు
ఇందులో మనం ఏమీ లేదు, పచ్చిమిర్చి వేయలేదు. ఎందుకు వేయలేదు? ఎందుకు? కారం వస్తుందని. ఆ పందెం కోడి కూరలో కారం ఎక్కువ ఉంటుంది కదా. ఈ కారం ఈ గారెలు దాని కాంబినేషన్ అన్నాం కదా, అందులో నంచుకొని తింటాం. అందుకని ఇందులో కారం వేయలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. నేను కలపాలా? నువ్వు కలుపుతావేమో. నీ పని నువ్వు చేయటమే. అవునా? శుభ్రంగా బాగా కలిపిలాగా. రైట్, అక్కడ పెట్టు. రే, ఆ గిన్నె చిన్న బౌల్ పెట్టింది చూడు. గిన్నె ఉప్పుని ఆ నీళ్ళు ఇలా పట్టరా. పోయి ఇంట్లో పోయి ఉప్పు తీసుకురా. ఇంట్లో ఎందుకురా నీళ్ళు? దేనికి నాకు తెలియదు. ఇప్పుడు గారెల పిండి రుబ్బుకొచ్చావు కదా, ఉప్పు ఏమన్నా వేసావా నువ్వు? మరి గారెలకు ఉప్పు వేయాలి కదా. మరి ఉప్పు డైరెక్ట్ వేస్తాయి కదా, నీళ్ళలో పోసి కలిపి ఇట్లా చేసుడు ఏమిటి కావు? మరి అదే ఇప్పుడు మంచి బుర్ర పని చేసిందిరా నీకు. ఇప్పుడు గారెలో ఉప్పు వేసావు అనుకో, గారెల పిండిలో ఉప్పు ఇదయ్యి నీరు వచ్చేది. నీరు వచ్చి పిండి మెత్తబడిపోద్ది. అర్థమైందా? నీరు కింద అయిపోద్ది పిండి. చాలామంది అందులో వేసేస్తారు తెలియక. అప్పుడు అదే మనం ఈ నిప్పు నీళ్ళలో చేయి ముంచి ఆ పిండి తీసుకుని ముద్ద కింద చేసి గాలి చేసి వేసామనుకో, ఆ ఉప్పు దానికి సరిపోద్ది. ఇప్పుడు చూడు, చూస్తున్నా. దీనికి ఆకుకి ముందు కొంచెం నూనె రాయాలి. నూనె రా, ఇదిగో కొంచెం నూనె వేస్తున్నాను. నూనె అంటే పిండి అంటుకోకుండా ఉంటుందని అంతే. నేను ఇంకా దానికి ఏమో డెకరేషన్ చేస్తున్నావు అనుకుంటున్నా. ఇది ఓకే. ఇప్పుడు ఇదిగో నీళ్ళు ముంచి ముద్ద చేసాం. తీసేనా కాక? తీ. రైట్. ఎయ్ ఇంచిన కబుర్లు చెప్పడం కాదు, ఏదో ఒక కబుర్లు. ఏమండి బాబాయ్ గారు, మీ అబ్బాయి ఈ మధ్య పనికిమాలతో తిరుగుతున్నాడు. వాడితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పొద్దున చూస్తున్నాను ఆ సన్నాసి గడి పిల్లటం, ఈ సన్నాసి గడి పరిగెట్టుకెళ్ళటం. ముందు నీ పని చూసుకో. అంతేకాక లోకం ఎట్లున్నాయట కాక, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయట. నా చుట్టూ మంచోడికి ఎంత ఇది చేసినా ఇది పండ్లున్న చెట్టుకే దెబ్బలు. మంచోడు పైగా చెట్టు కాయలు ఉన్న చెట్టు నువ్వు పనికి మళ్ళీ పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది తెలుసా. ఇది కూడా గట్లనే. ఏదో సోది చెప్పుకో. ఇప్పుడు నేనే నీ కొడుకునైతే నువ్వు ఇట్లా తిడుతుంటే కాక, అంటే నీ సొంత కొడుకును కాదు కాబట్టి నేను పరాయుడు కొడుకుని నా కొడుకు ఎవరో ఈ కొడుకుని తిడితే నువ్వు ఊరుకోకుండా ఈ కొడుకుని తిడుతున్నావు కాక. తప్పు కాక, అది నీ కొడుకు. చూడు యాదవ నాటకాలు ఎకరే యాదవాని పనికి మళ్ళీ యాదవాని. నేను అసలు మాకు తెలుసురా, నీకు మళ్ళీ సెంటిమెంట్ ఒకటి ఏగిపోతున్నారా. రైట్ రా, ఈ చూద్దాం, ఇది అయిపోయి ఉంటుందిరా. అందులో నాకు వెయ్యాలి కదా. రైట్, దగ్గర పడి పొడి వచ్చేయాలి.
రైట్ రైట్ చింతపండు పులుసు పోయి. అంటే చింతపండు పులుసు ఏంటి కోసినావు కాక నాకు తెలియదు. మనం వండింది ఏంటి ఇందాక చెప్పాను కదరా, అడిగేవు చెప్పాను. మనం వండింది ఏంటి? పందెం కోడి పులుసు. పందెం కోడి పులుసు. పులుసు అంటే మరి చింతపండు పోయివా కొంచెమేనానే. మూత పెట్టి ఒక్క 2-3 నిమిషాలు మగ్గితే కూర రెడీ. ఈ మూత తీయి ఒకసారి. రైట్ అయిపోయిందిరా. అయిందా? పోయి కట్టి తీసేద్దామా? తీసేద్దాం. బౌల్ పట్టుకో. ఎటు కిరాకైంది కాక కూర మాత్రం. మరి ఏంటనుకుంటున్నారా? పందెం కోడి పులుసు అంటే ఎలాగొస్తుంది వాసన? మంచిగా వస్తుంది. ఇక్కడ పెట్టరా కొంచెం కొత్తిమీర పెట్లో గారెలు తీరా. ఏది ఇందులో ఒరే అబ్బాయి అర్జెంట్ గా రా, అర్జెంట్ గా రా రే రా. సన్నాసి మిమ్మల్ని తగలయ్యా, ఇంక మీరు మారరా. ఆ ఎదో వెళ్ళటం ఎదో వెళ్ళిపోవటం. ఏం చేస్తున్నారో ఏంటో అసలు అర్థం కావట్లేదు ఎవరికని. తీరా అంటే సగం తీసేది పోయాడు అంతే. మరి నాకు తప్పుద్దా? చి 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 చి. ఏం అడుగుతలేవు? ఏదో పనికి మన కథ చెప్తావు కదా నువ్వు, చెప్పు. ఇప్పుడు నేను వాడితో పోయినా అయోమయం గారికి ఆడి పిల్లం ఏమంటున్నదంటే పప్పుది గుర్తుంటాయి కదా, అది లేకుండా పప్పు రుద్దుమంటున్నది. అది తట్టుకున్నాడు నా దగ్గర కచ్చి ఏడుతున్నాడు. ఎట్లా రుద్దుతారు కాక నాకు తెలియక అడుగుతా. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పినంటే గడ్డపార లేకుండా భూమిని తొవ్వలేదు, చీపురు లేకుండా ఇల్లు ఊడలేదు, సుత్తి లేకుండా మేకులు కొట్టలేదు, అట్లనే కత్తి లేకుండా కాయలు కోయలేదు, అట్లనే పప్పు రుబ్బేది లేకుంటే పప్పు రుబ్బలేమని చెప్పొచ్చిన కాక. రైట్ ఎదవ సోది మానేసి ఇదో ఎలా చేసామో చెప్పు. లైటర్ లేకుండా సిలిండర్ చెయ్యి లేకుండా కొట్టలేమరా, కాలు లేకుండా చెప్పు. సోదాపి చెప్పు. చెప్తా కాక. పందెం కోడి పులుసు. పందెం కోడి పులుసు ముందుగల్లా ఒక బేషన్లో నాటుకోడి ముక్కలు, పసుపు, కారం, కల్లుప్పు, నిమ్మరసం వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక చిన్న రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మంచిగా దంచుకోవాలి. ఇక ఇది అయినాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, గసాల ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పసుపు, ఉల్లిపాయలు వేసి మంచిగా వేయించాల. ఇవి వేయించినాక దంచుకున్న పచ్చిమిర్చి, నాటుకోడి ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి ఒక అర్ధగంట పాటు బందోబస్తు ఉడికించుకోవాలి. ఇక లాస్ట్ కు అందులో మసాలా పొడి, చింతపండు పులుసు పోసి కొంచెం మగ్గించుకుంటే పందెం కోడి పులుసు రెడీ. కాక ఉల్లి గారెలు ఎట్లా తయారు చేసుకున్నామో తెలుసా? ఉల్లి గారెలు ఎట్లా తయారు చేద్దామో చూద్దాం. ముందుగల్లా ఒక గంట పాటు నానబెట్టిన మినపప్పును మంచిగా రుబ్బుకోవాలి. ఇక ఇది అయినాక దాంట్లో ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కళ్యామాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కాగానే ఒక గిన్నెల నీళ్లు పోసి ఉప్పు వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది అయిన తర్వాత అరిటాకు నూనె రాసి ఉప్పు నీళ్లు అద్ది మినప్పిండి పెట్టి గారెలుగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే ఉల్లి గారెలు రెడీ. సరే తీసుకెళ్ళి అక్కడ పెట్టి కష్టం వచ్చి టైం అయింది. ఒరే అబ్బాయి ఆవరా బాబు, నేను తింటాకు వచ్చిండ్రా బాబు. కూర్చో కూర్చో అది కూర్చో. రేయ్ ఇక్కడ నేను ఒకటి ఉన్నానా? అంటే కాక ఏం జరిగిందంటే పాపం ఇప్పుడు ఆడ పిల్లం ఉన్నది కదా, ఆడ పప్పు రుబ్బలేదు కదా, పప్పు రుబ్బకపోతే అదే పప్పు గట్టి పప్పు తినమన్నది. గట్టి పప్పు ఆడికెళ్ళి తింటారు కాక, ఆకలి అవుతుందని చెప్పింది పాపం. ఆకలి నుండి అన్నం పెట్టాలి కదా, లేదంటే వెళ్ళిపోమంటారే నువ్వు చెప్పండి వెళ్ళిపోమని. అక్కడ కూర్చున్నాడు కదా అన్నానికి, పాపం మనకు తగులుతుంది. సరే పెట్టలే గట్లనే చెప్పిన. నువ్వేం బాధపడక రయ్యని ఉన్నా కదా.
బాబు తిను, ఇవాళ కనుమ పండుగ కదా, మంచి పందెం కోడి మాసం, కోస మాసం. తిను తిను. రే ఏంటో ట్రాఫిక్ పోలీసులాగా సైకిల్. ఏం లేదు, ఒక మంచిగా అయిందట కూర, తిని మంచిగా పోతానే ఇంకా కావాలి. గారె వెళ్ళిపోయావా? గారె చేసిన 2 వేసిన. తిను బాబు తిను, ఇవాళ కనుమ పండుగ కదా, మినుములు తినాలంటారు పెద్దలు. మినుములు ఇదిగో గారెలు, మినపప్పుతో చేసిన గారెలు, ఉల్లిగారెలు. బాబాయ్ గారు ఇది పందెం కూడా నిజంగా లేదా ఏదైనా కూడా? అవును, ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే ఏం లేదు, పాపం ఎప్పుడు తినలేడు కదా, ఆ డౌట్ అడికి వచ్చింది. అమ్మయ్యా, బాబాయ్ గారు చాలా బాగుంది బాబాయ్ గారు. ఏటా సోది? పైసలు ఇప్పుడు లేవట, రేపు పొద్దుగా ఇస్తానంటున్నా. ఒక పరేషన్ అయిపోయింది కాకా, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, నేను కూడా తింటా కొంచెం. తిను తిను తిను, ధర్మసత్రం అయిపోయిందిరా బాబు ఈ హోటల్లో. ఒరే అబ్బాయి, మరి అర్జెంట్గా రారా బాబు, అర్జెంట్గా రారా. సన్నాసి తినేది లేచి వెళ్ళిపోతాడు రా, తినేసేళ్ళు. సన్నాసులు రే రే రై రే సన్నాసే రై దానికి మన సన్నాసి రా. ఏంట్రా కోళ్ళట్టు పొరుగు పెడుతున్నారా? ఆ పనికి మన సన్నాసి నువ్వుని. అంటే కాక ఇప్పుడు ఆడి పెళ్ళం ఉన్నది కదా, పెళ్ళం ఇప్పుడు ఆని కొట్టుడు కాదు, నన్ను కూడా ఉరికిచ్చి కొట్టింది కాక. ఇంకా పరిగెడుతున్నారా? మరి అమ్మాయి ఎదురా, అమ్మాయి కనపడలేదు మీ వెనకాల? అంటే గ్రాఫిక్స్ లో లేపేసిందేమో కాక. కోడి కొట్టి పరిగెట్టారేంటి? దానికి కూడా వాకింగ్ చేపిద్దామని కొట్టపోయినా కాక. సంతలో పెట్టుకు వాకింగ్ నేర్పిస్తున్నారా? మీరు దొంగ కోళ్ళు వ్యాపారం చేస్తూ కోళ్ళు కొట్టుకుంటున్నారు సన్నాసి. ఆ పనికి మరాడు వచ్చి ఒరే అబ్బాయి అంటావు, నువ్వు పరిగెత్తిపోవటం, మీరు నాకు వచ్చి మళ్ళీ తిరిగి ఎదవ కవులు నాకు చెప్పటం. పనికి మాల కవులు మంచి కథలు. ఒరే అబ్బాయి, అరే దా దా ఇదిగో నేనే బాబాయ్ గారు. కదా ఇదిగో బాగా ఉన్నాడు అబ్బాయి. బాబు